జూమ్‌లో జాయిన్ అయిన 150 మందికి వన్ అండ్ ఆల్ అందరికీ వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. కొంచెం మీరు మ్యూట్ చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దయచేసి గమనించండి. ఎవరు జాయిన్ అవుతున్నారో వాళ్ళు మ్యూట్ చేసుకోండి. నేను చెప్పిన సెషన్ మొత్తం ఒకసారి వినండి. మీకేదైనా డౌట్స్ ఉంటే లాస్ట్‌లో మీకు రైజ్ చేయమని చెప్తాను. అప్పుడు దయచేసి చెప్పండి. మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే కొంచెం హోల్డ్ చేసుకోండి. లాస్ట్‌లో అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. నా పేరు శ్రీదేవి అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా వర్క్ చేస్తాను. నేను పార్ట్ టైమ్‌గా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను. ఈరోజు మనం వచ్చేసేసి బేసిక్ నాలెడ్జ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ దాని గురించి డిస్కస్ చేసుకుందాము. 1 మినిట్ లీడర్స్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? రావట్లేదు మేడం. అవ్వట్లేదా సార్? ఒక్క నిమిషం. ఇప్పుడు అవుతుందా సార్? ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన కంపెనీ గురించి జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుందాం అండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు తెలుసుకుంటున్న కంపెనీ వచ్చేసి వెస్టీజ్. వెస్టీజ్ వచ్చేసి 2004 జూన్ 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. చాలా మందికి మన మేనేజ్మెంట్ పేర్స్ కొంచెం గుర్తుండవు. అందుకనే నేను ఇంకోసారి మేనేజ్మెంట్‌ని ఇంత మంచి కంపెనీని మనకి ఇంట్రడ్యూస్ చేసి ఎంతో మంది లైఫ్స్ చేంజ్ చేసినటువంటి మేనేజ్మెంట్‌ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవడం చాలా చాలా బావుంటుంది. అందుకని సార్ వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాను. మన మేనేజ్మెంట్ వచ్చేసి ముగ్గురున్నారు. ఒకళ్ళొచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలే సార్. నిజంగా చెప్పాలంటే అందరూ దేవుళ్ళలా భావిస్తారు. సెకండ్ డైరెక్టర్ ఆఫ్ ఐటీ వచ్చేసి కన్వర్బీర్ సింగ్ సార్. డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చేసి దీపక్ సూద్ సార్. ఈ ముగ్గురు కొలాబరేషన్‌లో మన వెస్టేజ్ అనేది నడుస్తుంది. తర్వాత మన కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఏ బేస్ మీద మన కంపెనీ నడుస్తుంది అంటే వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్ బేస్ మీద నడుస్తుంది. మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ 1 ఆర్ 2 ప్రొడక్ట్స్ కాదు లీడర్స్. ఒకసారి గమనించండి. మనది ప్రొడక్ట్ బేస్ కంపెనీ 450+ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్‌లో ఉన్నాయి. ఇవి పర్సనల్ కేర్ అవ్వచ్చు, బ్యూటీ కేర్ అవ్వచ్చు, అగ్రి కేర్ అవ్వచ్చు, ప్లస్ హెల్త్ సప్లిమెంట్స్ అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్కటి అంటే ఎవరైతే మనిషి జీవించి ఉన్నారో ఎలాంటి వ్యక్తికైనా సరే అవసరమయ్యే ప్రొడక్ట్స్ మన దాంట్లో ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అంటే ఒక వేలోనే బిజినెస్ చేయాలన్నా రూల్ ఏం లేదు. వాళ్ళకి రైతులైతే వ్యవసాయం గురించి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బిజినెస్ పర్సన్స్ అయితే పర్సనల్ కేర్ ఉన్నాయి, హోమ్ కేర్ ఉన్నాయి. తర్వాత లేడీస్ కోసం బ్యూటీ కేర్ ఉన్నాయి, వుమెన్ కేర్ ఉన్నాయి. తర్వాత ఎవరికైతే హెల్త్ మెయింటెనెన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇలా 450 ప్రొడక్ట్స్‌ని మన కంపెనీ మనకి ఇంట్రడ్యూస్ చేసి బిజినెస్ కోసం ఆపర్చునిటీ ఇస్తుంది. తర్వాత ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! మనకేమన్నా అమౌంట్ కట్టాలా ఐడీకి అంటే ఐడీ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. తర్వాత మనది ఇండియన్ కంపెనీ. మన గర్వంగా చెప్పుకునే విషయం ఏందంటే మన ఇండియాలో ప్రొడక్ట్స్ తయారయ్యి
మన ఇండియా కాకుండా 8 దేశాలకి మన కంపెనీ విస్తరించిందనమాట. కాబట్టి మనది ఇండియన్ కంపెనీ, కానీ ఇంటర్నేషనల్ కంపెనీ. మన ఇండియా కాకుండా ఇంకా 8 దేశాలు ఏంటి అని డౌట్ రావచ్చు. అందుకని 9 కంట్రీస్ పేర్లు కింద ఇచ్చాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇండియా, రెండోది యుఏఈ, సౌత్ అరేబియా, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, గానా, ఫిలిప్పైన్స్, ఐవరీ కోస్ట్. ఈ 9 దేశాల్లోనూ ప్రస్తుతం మన కంపెనీ నడుస్తుంది. ఇంకా ఫ్యూచర్‌లో 30 దేశాలకి, అంటే 30 దేశాలకి వెళ్ళి బిజినెస్ చేయాలని ఫ్యూచర్ గోల్ పెట్టుకొని కంపెనీ వర్క్ చేస్తుంది. అంత కంపెనీకే గోల్ ఉన్నప్పుడు ఆలోచించండి, మనకు కూడా గోల్ ఉండాలి. దాన్ని రీచ్ అవ్వడానికి మనం కూడా ప్రతిరోజు కష్టపడాలి. నెక్స్ట్ మన కంపెనీ ఏంటి అంటే, మనదొచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనం చేసే మార్కెటింగ్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్. మన మార్కెటింగ్‌కి, జనరల్ మార్కెటింగ్‌కి తేడా ఏంటనేది తెలిస్తేనే మనం హోమ్ మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయగలం. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో ఉండే ప్రతి ప్రొడక్టు మన ఇంటికి రావడానికి కారణం ఏందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది అంటే, ఒక ₹30కి కంపెనీలో ఒక ప్రొడక్ట్ గనుక తయారైతే ₹100కి కస్టమర్ వద్దకు చేరుతుంది. ఈ మధ్యలో ఉండే ₹70 సీఎన్ఎఫ్ ఏజెంట్స్ కానివ్వండి, స్టాకిస్టులు కానివ్వండి, హోల్‌సేలర్స్ కానివ్వండి, రిటైలర్స్ కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, బోర్డింగ్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ టీవీ, న్యూస్ పేపర్, పాంప్లెట్స్, వీటన్నిటి కోసం మిగతా అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది. కానీ ఈ అమౌంట్ మొత్తాన్ని డైలీ కష్టపడి వర్క్ చేసుకునే కస్టమర్ భరించాల్సొస్తుంది. దీనికి వ్యతిరేకంగా వచ్చిందే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, పేరులోనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్. అంటే కంపెనీ నుంచి డైరెక్ట్‌గా కస్టమర్ వద్దకు చేరాలి అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండే కాన్సెప్ట్. దీనికి నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఎలా చేశారంటే, ఈ కంపెనీలో పైన ప్రొడక్ట్ ₹30కి తయారైతే మన కంపెనీలో ₹40కి తయారవుతుంది. క్వాలిటీ ప్రొడక్ట్ తయారవుతుంది. కల్తీ లేకుండా తయారవుతుంది. తయారైన ప్రొడక్ట్ ఎంఆర్‌పి, నేను చెప్తున్నాను, మళ్ళీ మన దగ్గరికి ఇంతెందుకొస్తది అన్న డౌట్ వస్తది. ఎంఆర్‌పి ₹110కి మన స్టోర్స్‌లో అవైలబిలిటీ ఉంటాయి. దీనికి వీళ్ళు పెట్టే ఖర్చేంటంటే, ఒకటి ట్రాన్స్‌పోర్ట్. ఒక వస్తువుని కంపెనీలో తయారు చేసిన తర్వాత మనకి అవైలబుల్‌గా పెట్టడం కోసం ట్రాన్స్‌పోర్ట్ కోసం అమౌంట్ పెడతారు. ప్లస్ స్టోర్స్ అవైలబిలిటీ ఉండడానికి మనకి డీఎల్‌సీపీలని అరేంజ్ చేస్తారు. తర్వాత వేర్ హౌసెస్, మనకైతే ఏపీలో విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి వేర్ హౌసెస్ ఉన్నాయి. అక్కడ స్టాక్‌ని మెయింటైన్ చేసుకుంటారు. ఇలా కానీ ఈ మధ్యలో చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ లేవు, రిటైలర్స్ లేరు, హోల్‌సేలర్స్ లేరు, సీఎన్ఎఫ్ ఏజెంట్స్ లేరు. వీళ్ళెవ్వరూ ఉండరు. వీళ్ళకి వేస్ట్‌గా ఖర్చయ్యే అమౌంట్ ఏదైతే ఉందో అది కంపెనీ ఎవరైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నారో, ఎవరైతే తీసుకోమని చెప్తున్నారో వాడుకొని, వాళ్ళకి మనీని తీసుకునే అవకాశం మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉందండి. ఇంక ఎక్కడా లేదు. మనం వేలు పెట్టి కొన్నా, లక్షలు పెట్టి కొన్నా సరే, జస్ట్ వెళ్ళినప్పుడు వెల్కమ్ చెప్తారు, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తారు. కనీసం ఒక కవర్ గూడా మనకి ఫ్రీగా లభించిన సిట్యుయేషన్ ప్రస్తుతానికైతే ఉంది. అలాంటిది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి, ప్లస్ ఎవరైతే కొనుక్కోమని వాళ్ళు వాడుకొని జెన్యూన్‌గా సజెస్ట్ చేస్తారో వాళ్ళకి సంపాదించుకునే అవకాశం. ఏ క్వాలిఫికేషన్ గానివ్వండి, హైటు, వెయిటు, పర్సనాలిటీ, ఇంత డిజిగ్నేషన్ ఉండాలి, ఇవేవి లేకుండా మీకు సంపాదించుకునే మార్గం అనేది నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంటుంది. ఇంకోటి, లేదు, నాకు సంపాదన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న అమౌంట్ చాలు నాకు కొత్త అమౌంట్ నేను సంపాదించుకునేది నాకు అవసరం లేదు. జస్ట్ మీ కంపెనీలో ప్రొడక్ట్ బాగుంటే కస్టమర్‌గా మాత్రమే ఉంటాను. జస్ట్ ఐడీ తీసుకొని డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రమే ఉంటాను. నేను ఏ బిజినెస్ చేయను అనే వాళ్ళకి కూడా కంపెనీ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బెనిఫిట్స్ ఏంటనేది ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను గదా! ఎంఆర్‌పి అని ఎందుకు చెప్పాను అంటే, ఆ ఎంఆర్‌పి మీద 10-20%, ఇప్పుడైతే అప్ టు 30% వరకు గూడా మనకి డిస్కౌంట్ అనేది ఎంఆర్‌పి మీద లభిస్తుంది. తర్వాత 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. తర్వాత 5-16%
క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 5 ఏంటి, 16 ఏంటి అంటే మనం ఉండే పర్సెంటేజ్‌ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తది. మనం తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి 3 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్‌ని మనం జస్ట్ పర్చేజ్ చేయడం ద్వారా మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం పర్చేజ్ చేసుకోవడం ద్వారా కంపెనీ మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. మీరొక ₹1000కి పర్చేజ్ చేయడానికి వెస్టేజ్ స్టోర్‌కెళ్లారు. వెళ్తే ఆన్ ద స్పాట్ ఎంఆర్‌పీ మీద ₹200 తగ్గించి మీకు ₹800 ప్రొడక్ట్స్ ₹800 మాత్రమే తీసుకొని ₹1000 ప్రొడక్ట్స్‌ని మీకు కంపెనీ అనేది ఇస్తుంది. తర్వాత దానికి తగ్గట్టుగా ₹80 నుంచి ₹90 వరకు ఫ్రీ ప్రొడక్ట్‌ని మనకి అందజేస్తుంది. తర్వాత అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ ₹25 వరకు ₹20-25 వరకు మనకి అకౌంట్‌లో క్యాష్ అనేది డిపాజిట్ చేస్తుంది. చూడండి మీరు కొనింది ఎంఆర్‌పీ ₹1000 కొనుక్కోవడానికి వెళ్లారు. అయితే అందులో డిస్కౌంట్ వచ్చేసి 200, ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి ₹80-90 ప్లస్ క్యాష్ బ్యాక్ ₹20-25 మొత్తం కలిపి అట్‌లీస్ట్ ₹300 మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. ₹1000 కొనుక్కోవడానికెళ్తే ₹300 బెనిఫిట్ ఏ షాప్‌లోనూ మనకి ఇప్పటికి లభించట్లేదు. ఓన్లీ ఈ మధ్యలో ఉండే ఏజెంట్స్ ఎవ్వరూ లేరు. అడ్వర్టైజ్‌మెంట్స్ లేవు కాబట్టి కంపెనీ డైరెక్ట్‌గా కస్టమర్‌కే ఆ బెనిఫిట్ అనేది అందిస్తుంది. ఓన్లీ కస్టమర్‌గా ఉంటే. లేదు నేను కస్టమర్‌గానే మాత్రమే ఉండను. నాకు బిజినెస్ చేసే ఐడియా ఉంది. నాకు కంపెనీ నుంచి ఏమొస్తాయి అంటే చూడండి కంపెనీ నుంచి 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మనకి వస్తుంది. కంపెనీ నుంచి 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇన్‌కమ్ రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే ఎంఆర్‌పీ మీద కనీసం 10-20% వరకు మనకి తగ్గింపు ధరకి ప్రొడక్ట్ అనేది లభిస్తుంది. తర్వాత 5-16% దీన్ని ఏపీబీ అంటారు. అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్‌ని మనకి కంపెనీ అందిస్తుంది. తర్వాత డైరెక్టర్ బోనస్ ఎప్పుడైతే మీరు ఒక డైరెక్టర్ లెవెల్‌కి అచీవ్ అవుతారో అక్కడ మీకు 15% డైరెక్టర్ బోనస్ అనేది కంపెనీ మనకి అందజేస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే మీరు కష్టపడి నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకున్నందుకు కంపెనీ మీకు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ దగ్గర నుంచి 3% టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మీకు అందజేస్తుంది. తర్వాత 3% ట్రావెల్ ఫండ్. చూడండి ట్రావెల్ ఫండ్ మీరు ఫారెన్ వెళ్ళడానికి కంపెనీనే ప్రతి నెల సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ దగ్గర నుంచి ట్రావెల్ ఫండ్ 3%ని మీ చెక్ కంటే అదనంగా మీకు అందిస్తుంది. తర్వాత 18% వెస్టేజ్ కంపెనీలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అండి. 18% అనేది చూడండి ఈ 9 ఇన్కమ్స్‌లో 18% హైయెస్ట్‌గా ఉంటుంది. దీన్నే ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని పిలుస్తాము. ఎల్ఓబి అంటే ఏంటి అంటే మీ కింద లెగ్స్ ఫార్మ్ చేసుకున్న తర్వాత ఒక లెగ్ నుంచి 5,625 పాయింట్లు కనుక మీరు చేయగలిగితే మీకు లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది 18%గా ఉంది. తర్వాత చూడండి కంపెనీ కారు కొనుక్కోవడానికి ప్రతి నెల 5% అమౌంట్‌ని స్టార్ డైరెక్టర్ పొజిషన్ దగ్గర నుంచి మీకు మీ అకౌంట్‌లో వేస్తుంది. తర్వాత హౌస్ ఫండ్ 3% హౌస్ ఫండ్ అనేది మీరు ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవుతారో అప్పటి నుంచి 3% అమౌంట్ అనేది మీకు వస్తుంది. తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ ఎప్పుడైతే మీరు యూసిటీ లెవెల్‌ని రీచ్ అవుతారో అక్కడి నుంచి ఎలైట్ క్లబ్ బోనస్ 2%గా మీకు అందజేస్తుంది. చూడండి ఇలా జస్ట్ కస్టమర్‌గా ఉంటే 3 బెనిఫిట్స్ ఉంటే మీరు లేదు నేను బిజినెస్ చేస్తాను అంటే కంపెనీ మీ లెవెల్‌ని బట్టి మీకు 9 ఇన్కమ్స్‌ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్రాంజ్ ఏంటి, సిల్వర్ ఏంటి అని మీకు డౌట్‌గా ఉండుండొచ్చు.
ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్‌ని మళ్ళీ మనం వేరే సెషన్‌లో క్లియర్‌గా బ్రాంజ్ ఏంటి, సిల్వర్ ఏంటి, గోల్డ్ ఏంటి, ప్రతి ఒక్క లెవెల్ గురించి క్లియర్‌గా మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనకి 9 ఇన్కమ్స్ అనేవి కంపెనీ నుంచి మనకొస్తాయి. చూడండి, ఒక ఎంప్లాయీ అయినా సరే, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, జస్ట్ బేసిక్ పే, డీఏ, ట్రావెల్ అలవెన్స్ ఇట్లాంటివి మొత్తం లెక్కేసుకున్న ఒక 3, 4 మాత్రమే బెనిఫిట్స్ అనేవి ఎంప్లాయీస్‌కి మనకి లభిస్తాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఏ కంపెనీలో కానివ్వండి, ఇంకో చోట అయినా కానివ్వండి, ఆహ్, ఇన్ని రోజులు కష్టపడి పని చేశారు. 20 ఇయర్స్, 30 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు. కనీసం కార్ కొనుక్కోమని ఏ రోజు కంపెనీ మనకి ఎవ్వరు అమౌంట్ అనేది మనకివ్వరు. హౌస్ కొనుక్కోమని ఇవ్వరు. ఏ ఫారిన్ ట్రిప్స్ కనీసం ఒక ట్రిప్‌కి వెళ్ళడానికి గూడా ఒక్క సంవత్సరానికి ఒక్కసారి గూడా అమౌంట్ అనేది పెట్టుకోరు. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మన వెస్టేజ్ కంపెనీలో చూడండి, ఫారిన్ వెళ్ళడానికి ఫండ్ ఇస్తుంది కంపెనీ. కార్‌కి ఫండ్ ఇస్తుంది. హౌస్‌కి ఫండ్ ఇస్తుంది. మనం ఎలాంటి కంపెనీలో ఎలాంటి చోట వర్క్ చేస్తున్నాము, ఎలాంటి చోట వర్క్ చెయ్యాలి అనే దానికి ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమే మనకి ఒక నిదర్శనం. ఎక్కడ డబ్బుందో, ఎక్కడ మనము లైఫ్ మార్చుకోగలమో, ఎక్కడ సెటిల్ అవ్వగలమో అక్కడ వర్క్ చేస్తే మన లైఫ్ మారుతుంది. అది మనమే నిర్ణయించుకోవాలి. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి వచ్చే 9 వేస్ ఆఫ్ ఇన్కమ్. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటే అక్కడి నుంచి మీ లెవెల్‌ని బట్టి వస్తుంది. నెక్స్ట్, ఈ లెవెల్స్ ఎలా వస్తాయి? ఒక్కొక్కటి ఎలా చేంజ్ అవుతూ వస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు కంపెనీలో మీరు కంపెనీలో ఐడీ వేయగానే ఫస్ట్ మీరు తీసుకునే ఒక పీవీ దగ్గర నుంచి 500 చూడండి. ఒక పీవీ దగ్గర నుంచి 599 పీవీ వరకు మీరు 5% లెవెల్‌లో ఉంటారు. ఈ 5% ఏంటి అంటే, కంపెనీ మీరు జాయిన్ అవ్వగానే మిమ్మల్ని వాటాదారునిగా చేసుకుంటది. మనకి సాలరీ ఇవ్వట్లేదు. ఇంకోసారి గమనించండి లీడర్స్, వాటాదారులుగా చేసుకుంటుంది. మీరు జాయిన్ అవ్వగానే మిమ్మల్ని 5% వాటాదారులుగా చేసుకుంటది. ఎక్కడి నుంచి? ఒక పీవీ దగ్గర నుంచి 599 పీవీ వరకు. తర్వాత మీరెప్పుడైతే 600 పీవీ నుంచి, అంటే 600 పీవీ దగ్గర నుంచి 2399 పీవీ వరకు చేస్తారో, అప్పుడు మిమ్మల్ని 8% వాటాదారునిగా కంపెనీ గుర్తిస్తుంది. తర్వాత ఎప్పుడైతే మీరు 2400 పీవీ నుంచి 5499 పీవీ వరకు చేస్తారో, అప్పుడు మిమ్మల్ని కంపెనీ 12% వాటాదారునిగా గుర్తిస్తుంది. దానికి జస్ట్ ఒకటి కలిపితే 5500 పీవీ. ఎప్పుడైతే మీరు రీచ్ అవుతారో, వాటిని రీచ్ అయిన వెంటనే మిమ్మల్ని 16% వాటాదారునిగా కంపెనీ గుర్తిస్తుంది. ఇక్కడి వరకు మీరు ముందు చేసిన ప్రతి ఒక్క పీవీ నెక్స్ట్ మంత్ లెవెల్‌కి యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ నెల నేను 500 పీవీయే చేశాను. 600 పీవీ చేయలేకపోయాను. అంటే ఒక మంత్ 100 తీసుకున్నా, ఇంకో మంత్ 100 తీసుకున్నా, ఇంకో మంత్ 100 తీసుకున్నా. అలా నేను రీచ్ అయ్యి ఒక 3, 4 మంత్స్‌లో నేను ఒక 500 పీవీ మాత్రమే చేశాను. నాకు 600 పీవీ అవ్వలేదు కదా! నేను 5%లో మాత్రమే ఉంటాను. నెక్స్ట్ మంత్ ఈ 500 పీవీని ఫస్ట్ నుంచి అక్యుములేటెడ్ అయ్యి వచ్చి, నెక్స్ట్ మంత్ నేను ఒక 100 పీవీ తీసుకుంటే 600 పీవీకి రీచ్ అయ్యి నేను 8%గా కంపెనీలో ఉంటాను. ఇలా ముందు చేసే పీవీ, నెక్స్ట్ మంత్ చేసే పీవీకి యాడ్ అవుతూ వస్తుంది. ఎప్పటి వరకు? మీరు 16%కి వచ్చే వరకు. అందుకే దీన్ని అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటామనమాట. ముందు పీవీస్ అన్నీ అక్యుములేట్ అవుతూ మిమ్మల్ని లెవెల్ రీచ్ అవుతూ లెవెల్ చేంజ్ చేస్తూ వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఎప్పుడైతే మీకు 5500 పీవీ అయిందో, అప్పుడు మిమ్మల్ని నాన్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఇంత కష్టపడి చేస్తే నాన్ క్వాలిఫైడ్ ఏంటి మేడం అంటే, బ్రాంజ్ డైరెక్టర్‌కి ఎలిజిబిలిటీ ఉంది. ఏంటి అంటే, మీకు టోటల్ పీవీ వచ్చేసేసి 5500 పీవీ అవ్వాలి.
కానీ ఒకే నెలలో, ఒక నెల అంటే ఏంటంటే మనకి మంత్ స్టార్టింగ్ వచ్చేసి 2వ తేదీ. 2వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు మనకి బిజినెస్ మంత్. ఆ మంత్ ఆ 30, 31 డేస్ లోపల మీరు 2001 పీవీ కనీసం చెయ్యాలి. ఎప్పుడైతే మీరు 2001 పీవీ కంప్లీట్ చేస్తారో అప్పుడు మిమ్మల్ని క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఓకేనా? క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. అక్కడి నుంచి మీకు లెవెల్స్ అనేవి డైరెక్టర్ బోనస్ స్టార్ట్ అవుతుంది. మీరు లెవెల్స్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. మీకు కంపెనీ నుంచి వచ్చే చాలా బెనిఫిట్స్ బ్రాంజ్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత కొంతమంది అంటారు ఏంటి అంటే నేను ఒకే నెలలో ఎక్కువ చేసేస్తాను, నాకేం బెనిఫిట్ లేదా అంటే దానికోసం ఒక ఫాస్ట్ స్టార్ట్ 8%, ఫాస్ట్ స్టార్ట్ 16% కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటి అంటే ఇక్కడ చూడండి 8%కి రావడానికి 600 పీవీ చేయాలి. అలా కాకుండా జస్ట్ 300 పీవీ చేస్తే చాలు. ఒకే బిజినెస్ మంత్‌లో 300 పీవీ గనక చేస్తే మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ 8%గా కంపెనీ గుర్తిస్తుంది. ప్లస్ మీకు ఒక ప్రొడక్ట్ వోచర్ కూడా ఇస్తుంది. తర్వాత వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ క్యాడర్. ఇక్కడ మీరు చూసారు కదా 5,500 పీవీ చేస్తేనే మీకు బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫికేషన్‌కి మీరు దగ్గరగా వస్తారు. 16%కి రీచ్ అవుతారు. కానీ ఇక్కడ ఒకే బిజినెస్ మంత్‌లో 4,500 పీవీ చేస్తే ఒకే బిజినెస్ మంత్‌లో అంటే 2వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు 4,500 పీవీ గనక మీరు చేయగలిగితే మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఓకేనా? 2 ఫాస్ట్ ట్రాక్‌లు ఉన్నాయి. ఇక్కడ 4 లెవెల్స్ ఉన్నాయి బ్రాంజ్ డైరెక్టర్ వరకు. 5%, 8%, 12%, 16% ఇలా ఉన్నాయి. మనం 6 లెగ్స్ కనుక ఒకవేళ ఫార్మ్ చేసుకుంటే మనకొచ్చే క్యాడర్స్ ఇవన్నమాట. ఏంటి అంటే మీరు 5,500 పీవీ మీరు రీచ్ అయ్యి మీరు ఒకే బిజినెస్ మంత్‌లో 2,001 పీవీ గనక చేయగలిగితే మీకు బ్రాంజ్ డైరెక్టర్ క్యాడర్ అనేది వస్తది. మీరు బ్రాంజ్ అవుతారు. తర్వాత మీ కింద ఒకళ్ళు గనక డైరెక్టర్ అయితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. తర్వాత మీ కింద ఇద్దరు గనక బ్రాంజ్ డైరెక్టర్స్ అయితే మిమ్మల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. మీ కింద ముగ్గురు గనక డైరెక్టర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ అయితే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. మీ కింద 4 లేదా 5 బ్రాంజ్ డైరెక్టర్స్ ఉంటే మిమ్మల్ని డైమండ్ డైరెక్టర్ అంటారు. లాస్ట్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ కాదు. 6 లెగ్స్ మనం చెప్తున్నాం కాబట్టి 6 లెగ్స్‌లో హైయెస్ట్ లెవెల్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ అన్నమాట. ఈ క్రౌన్ డైరెక్టర్‌కి 6 లెగ్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ అవ్వాలి. అయితే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇది కాకుండా డబుల్ క్రౌన్ డైరెక్టర్ ఉంది 12 లెగ్స్. తర్వాత యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉంది యూసీడీ 12 లెగ్స్. డబుల్ క్రౌన్ డైరెక్టర్ సారీ లీడర్స్. దీంట్లో వచ్చేసి యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి 8 లెగ్స్. డబుల్ క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి 12 లెగ్స్. తర్వాత వచ్చేసి డియూసీడీ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి 16 లెగ్స్. కనుక మీ కింద బ్రాంజ్ డైరెక్టర్స్ అయితే మిమ్మల్ని డియూసీడీ అంటారు. మీకు ఈ లెవెల్స్ ప్లస్ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఒక సెషన్‌లో క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను. యాక్చువల్లీ ఈ సెషన్‌లోనే మీకు లెవెల్స్ చెప్దామని ట్రై చేశాను. కానీ సెషన్ సరిపోదు. అందుకోసమనే జస్ట్ మీకు బ్రెయిన్‌లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అనేది ఒక ఐడియా కోసం మాత్రమే రఫ్‌గా చెప్తున్నాను. అందుకనే మీకు జస్ట్ నేమ్స్ మాత్రమే ఇచ్చాను. మొత్తం బ్రాంజ్, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌను, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరు, డబుల్ క్రౌన్ డైరెక్టరు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరు. ఇలా 9 డియూసీడీ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ 9th లెవెల్ అన్నమాట. వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎలాంటి
ఇన్కమ్స్ వస్తాయి అనేది మనం ఒక సెషన్లో క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత జస్ట్ మన కింద వాళ్ళు వర్క్ చేస్తే చాలా, మనం సైలెంట్గా ఉంటే మనకి అమౌంట్ అకౌంట్లో పడిపోతుందా అంటే, మనం తీసుకోవాల్సిన జస్ట్ మీ కింద వాళ్ళు వర్క్ చేసినా సరే, మీరు సెల్ఫ్ పీవీ ఎంత తీసుకుంటే మీరు కింద వాళ్ళు వర్క్ చేసిన దానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఒకసారి మనం చూద్దాం. మీరు పర్ఫార్మెన్స్ బోనస్ కానివ్వండి, డైరెక్టర్ బోనస్ కానివ్వండి, మీరు తీసుకోవాలంటే మీరు సెల్ఫ్ పీవీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదా. మీరు యాప్ ఓపెన్ చేయగానే సెల్ఫ్ పీవీ, గ్రూప్ పీవీ అని ఉంటాయి. ఆ సెల్ఫ్ పీవీ కనీసం మీరు 12% పే అవుట్గా ఉండేంత వరకు, అంటే 5% కానివ్వండి, 8% కానివ్వండి, 12% కానివ్వండి, ఈ ముగ్గురు కనీసం 20 పీవీ అయినా కొని ఉండాలి. కొంటేనే కింద కింద మన లైఫ్ లైనర్స్ చేసే దాంట్లో నుంచి అమౌంట్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేసి మనకి వేయబడుతుంది. కనీసం మీరు 20 పీవీ కూడా తీసుకోకపోతే, మీరు కింద వాళ్ళు చేసినటువంటి బిజినెస్ అయినా సరే మీకు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత వచ్చేసి 16% పే అవుట్ కానివ్వండి, బ్రాంజ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, స్టార్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, ఇంతవరకు కనీసం 40 పీవీ సెల్ఫ్ పీవీగా తీసుకుంటే మాత్రమే మన కింద జరిగే బిజినెస్ క్యాలిక్యులేషన్ చేసి మనకి అమౌంట్ వేయడానికి మనం ఎలిజిబిలిటీ అవుతాం. కనీసం సెల్ఫ్ పీవీ 40 పీవీ అయినా అయి ఉండాలి. 12% వరకు 20 పీవీ అయినా తీసుకోవాలి. అదే డైమండ్ డైరెక్టర్ వరకు 40 పీవీ అయినా తీసుకోవాలి. అదే క్రౌన్ ఆర్ యూనివర్సల్ యూసీడీ క్యాడర్లో ఉన్నప్పుడు 100 పీవీ సెల్ఫ్ పీవీ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత డబుల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 200 సెల్ఫ్ పీవీ ఖచ్చితంగా ఉండాలి. డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 300 పీవీ సెల్ఫ్ పీవీ ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లీడర్స్? ఇంకొకసారి చెప్పమంటే చెప్తాను. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి సార్. మేడం చెప్పండి సార్. ఓకే మేడం, క్లారిటీగా మేడం. ఓకే సార్. సెల్ఫ్ పీవీ ఎలిజిబిలిటీ ఓకే సార్. సెల్ఫ్ పీవీ ఎలిజిబిలిటీ ఉంది మనకి. దాన్ని అయితే ఖచ్చితంగా గమనించండి. కింద వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉంటే మనకైతే అమౌంట్ రాదు. అలాగే మనం ఏ లెవెల్కి ఎంత ఎలిజిబిలిటీ అనేది కూడా తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ ఇందాక మనం 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ చూసాం. ఏంటది? ఫస్ట్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్, రెండోది వచ్చేసి అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ రెండిటి గురించి మాత్రమే ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఎందుకంటే లెక్కలంటే 1కి 10 సార్లు వింటేనే మనకు బ్రెయిన్ గుర్తుంటాయి. అందుకని వీటిని సెషన్స్ గా విడగొట్టి మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ ప్లస్ అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్, ఈ రెండు క్యాలిక్యులేషన్స్ మాత్రం నేర్చుకుందాం. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ అంటే ఏం లేదండి, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనకి ఎంఆర్పి మీద 10 to 20%, ఇప్పుడైతే 30% వరకు మనకి కంపెనీలో డిస్కౌంట్ అనేది మనకి వస్తుంది ఎంఆర్పి మీద. దాన్నే రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఇది ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి, ఎవరైతే ఐడి తీసుకున్నారో ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి 365 రోజులు అంటే సంవత్సరం మొత్తం ప్రతిరోజు ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే ఇన్కమ్ అంటే ప్రాఫిట్, దీన్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. రెండోది వచ్చేసి అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏపీబీ. ఇందాక మనం ఆల్రెడీ చూసాము ఎన్ని పాయింట్స్ దగ్గర నుంచి ఎన్ని పాయింట్స్ వరకు మనం ఏ పర్సెంటేజ్ లో ఉంటాము అనేది, వాటి గురించి కొంచెం డెప్త్ గా తెలుసుకున్నాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ నుంచి 599 పాయింట్ వరకు మనం 5% వాటాదారుడుగా ఉంటాం. దీంట్లో మన కంపెనీ డబ్బులు ఎలా ఇస్తుంది అంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి 100 పీవీకి మనం కొనుక్కున్నాము, అందులో మనకి 5% వాటా కంపెనీ ఇస్తుంది. మీరు ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, 100 పీవీ చేస్తే 5% ఏనా ఇచ్చేది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ కంపెనీ మనం పెట్టలేదు, మనం ప్రొడక్ట్ తయారు చేయట్లేదు, మనం ప్రొడక్ట్ ని మోసుకొచ్చుకోవట్లేదు, ఏం చేయట్లేదు, మనం పర్చేస్ చేస్తున్నాం. పర్చేస్ చేసేలా ఎదుటి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, అంతే మనం చేసేది. దానికే స్టార్టింగ్ లోనే కంపెనీ
మీరు బిజినెస్ చేసే 100 పీవీకి 5% వాటా ఇస్తుంది. దీన్ని పీవీలు అంటే ఏంటి అనేది కొత్త వాళ్ళకి డౌట్ ఉంటది. ఈ సెషన్ చాలా వరకు కొత్త వాళ్ళ కోసమే చేస్తున్నాము. పీవీ అంటే ఏంటి అంటే మనం కొనే ప్రతి రూ. 33 యాన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను. రూ. 30కి కూడా ఒక పీవీ వస్తది. రూ. 60 కూడా ఒక పీవీ వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ యాన్ అండ్ యావరేజ్ గా కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని చూసుకుంటే రూ. 33కి ఒక పీవీ వస్తది. ఓకేనా? పీవీ అంటే ఏంటి అంటే పాయింట్ వాల్యూమ్ అంటారు. మనం చేసే బిజినెస్ ని పాయింట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తుంది కంపెనీ. ఎందుకు సార్ కొంచెం మ్యూట్ చేసుకోరా? ఎందుకు పాయింట్ వాల్యూమ్స్ లో చేస్తుంది అంటే కంపెనీ ఒక ఇండియాలోనే లేదు, మిగతా 8 దేశాల్లో కూడా ఉంది. మనకి రూపీస్ లో ఉంటే వేరే కంపెనీలో దినార్లో ఉంటుంది. అట్లా వేరు వేరు ఉంటాయి కాబట్టి మనకి పాయింట్ వాల్యూ మనకైనా పాయింట్స్ ఒకటే, వేరే దేశంలో అయినా ఒకటే. కానీ ఇక్కడ మారేది ఏంటి అంటే బీవీ మారుతుంది. బీవీ అంటే బిజినెస్ వాల్యూ అన్నమాట. ఆ బిజినెస్ వాల్యూ ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీగా ఇండియాలో ఉంది. అంటే మీకు వచ్చే మీరు ఉండే పర్సంటేజ్ని బట్టి మీకు వచ్చే ఒక్క పీవీకి రూ. 18 కంపెనీ ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, కింద ఇచ్చారు, కింద చూడండి ఒకసారి. సెల్ఫ్ పీవీ 100 పీవీలో మీకు 5% వాటా వస్తుంది. అంటే 5 పీవీ వస్తుంది. 100 పాయింట్స్ లో 5% 5 కదా. ఆ 5 పీవీకి ఇంటూ రూ. 18 మీ వాటా ఇంటూ రూ. 18 అంటే రూ. 90 మనకి అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. ఓకేనా? ఇందాక ఇంకోటి తెలుసుకున్నాం. 18%కి రావాలంటే 600 పీవీ నుంచి 2399 పీవీ వరకు చేయాలి. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం చూడండి. సెల్ఫ్ 100 పీవీ కనుక మనం పర్చేస్ చేస్తే అందులో మనకి వచ్చే వాటా 8%. ఎందుకంటే మనం పైన 8% లో ఉన్నాం కాబట్టి. అదే మీరు 200 పీవీ చేశారనుకోండి, మీకు 16% వస్తుంది. ఓకేనా? 300 పీవీ చేస్తే 24% వస్తుంది. 8 ఇంటూ పీవీస్ కౌంట్ చేసుకోవాలి మీరు. మీకు పర్సంటేజ్ కాదు, సారీ, అన్ని పీవీస్ వస్తాయి. 100 పీవీ చేస్తే మీకు 8 పీవీ అనేది మీ వాటాకు వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. 200 పీవీ చేస్తే 16 పీవీ వస్తుంది. 300 పీవీ చేస్తే 24 పీవీ వస్తుంది. ఇంటూ రూ. 18 బీవీ వాల్యూమ్ని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. మీకు వచ్చే వాటా ఇంటూ 18. చూడండి, నేను 100 పీవీ కొనుక్కున్నాను, నాకు అందులో వచ్చిన వాటా 8 పీవీ ఇంటూ 18 కౌంట్ చేస్తే రూ. 144 నా అకౌంట్లో పడతాయి. తర్వాత వచ్చేసి నేను 12% వాటాదారుడుగా ఉంటే, నేను రూ. 100 పీవీ కనుక కొనుక్కుంటే నాకు అందులో 12% వాటా అంటే 12 పీవీ మాకు ఎలిజిబిలిటీ వస్తుంది. అదే నేను 12% వాటాదారులో ఉండి 200 పీవీ కొనుక్కుంటే నాకు 24 పీవీ వచ్చేసి నా వాటాకు వస్తుంది. అందుకని 100 పీవీకి 12 పీవీ ఇంటూ మనకి బీవీ ఎంత 18 ఇంటూ లెక్క వేసుకుంటే రూ. 216 వస్తాయి. ఓకే. అదే సెల్ఫ్ పీవీ 100 పీవీకి మీరు ఎప్పుడైతే 16%కి రీచ్ అవుతారో అప్పుడు మీ వాటా 4500 పీబీలు కొంటే నాకు ఈ నెలలో కనిపించటం లేదేంది మేడం? ఎప్పుడు కొన్నారు మేడం? 4500 పీబీలు కొంటే ఈ నెలలో కొడితే రాలేదా? పీబీలు వస్తాయా? ఎప్పుడు వస్తాయి? చెప్తాను మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు అది చదువుతారులేమ్మా, బ్రహ్మేశ్ సార్ అప్లైనర్ చదువుతారు, అది మీ గ్రూప్ ప్రివ్యూలో ఉంటది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అది ఇప్పుడు కొట్టే మీకు కనపడదు, అది చూపిస్తారులే, కొంచెం వెయిట్ చేయండి. సార్ ఫోన్ చేస్తారు మీకు. బ్రహ్మేశ్ సార్ ఒకసారి ఫోన్ చేసి జూమ్ తర్వాత మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మనం 16% వాటాదారునిగా ఉన్నప్పుడు మనకి 100 పీవీకి 16 పీవీ మన వాటాకు వస్తుంది. ఇంటూ బీవీ వచ్చేసి 18 చేసుకుంటే రూ. 288 మనకి అకౌంట్లోకి వస్తాయి. చూడండి లెవెల్స్ ఎంత ముఖ్యమో అనేది మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఏంటంటే 5% వాటాదారుడిగా ఉన్నప్పుడు మనకి రూ. 90 వచ్చింది 100 పీవీకి. 8% లో ఉన్నప్పుడు రూ. 144 వచ్చింది.
12% లో ఉన్నప్పుడు 216 వచ్చింది. అదే 100 పీవీకి మీరు సెల్ఫ్ పీవీ కొనుక్కుంటే మీరు 16% లో ఉన్నప్పుడు 288 రూపాయలు ఇస్తుంది కంపెనీ. ఈ పర్సంటేజ్ల వరకు మనం లెర్నర్‌గా ఉంటాం కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తక్కువ అమౌంట్‌గా అంటే అమౌంట్ అయితే లేట్‌గా రావచ్చు. కానీ మీరు వర్క్ చేసే దానికి బెనిఫిట్ మాత్రం లాట్‌గా వస్తుంది కంపెనీలో. అందుకని స్టార్టింగ్ ఎక్కువ మంది డ్రాబ్యాక్ అయ్యేది ఎక్కడ అంటే ఈ 5%, 8%లో 12%లో ఉన్నప్పుడే మాకు డబ్బులు రావట్లేదు. మేము చాలా కష్టపడుతున్నాము. ఇలా మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు మనకి ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే బ్రాంజ్ అవుతామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి లేట్‌గా ఇన్‌కమ్ వస్తుందని మీరు ఫీల్ అవ్వద్దు. లాట్‌గా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా వర్క్ చేసుకుంటే మీ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ మీ ఒక్క పీవీ మీ వాటాకి చూడండి ₹2.88 వస్తది. మీరు 16%లో ఉన్నప్పుడు. ఓకేనా? తర్వాత ఓన్లీ ప్రతి చోట నేను మెన్షన్ చేశాను. ఈ కాలిక్యులేషన్ వచ్చేసి సెల్ఫ్ పీవీకి. ప్రతి చోట చూడండి పైన కానివ్వండి ప్రతి చోట నేను మెన్షన్ చేసింది ఏంటంటే ఈ కాలిక్యులేషన్ దేనికోసం చేసుకోవాలి అంటే సెల్ఫ్ పీవీ మనమైతే దేనికైతే కొనుక్కున్నామో ఆ సెల్ఫ్ పీవీకి మాత్రమే ఈ కాలిక్యులేషన్ చేసుకోవాలి. అదేంటి మేడం కింద వాళ్ళు చేసింది మనకేం రాదా అంటే ఖచ్చితంగా వస్తుందండి. అందుకని సింగిల్ క్యాలిక్యులేషన్ లో మీకు చెప్తున్నా చూడండి. మనకి మన లైఫ్ లైనర్స్ మన లైఫ్ లైనర్స్ ఉండే లెవెల్ ని బట్టి ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా 5%, 8%, 12%, 16%. ఈ లెవెల్ మనమే కాదు మన కింద వాళ్ళు కూడా వస్తారు. మన లైఫ్ లైనర్స్ కూడా వస్తారు. వాళ్ళకి మనకి ఉండే లెవెల్ ని బట్టి మనకి అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది కంపెనీ మనకి క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఈ స్ట్రక్చర్ చూడండి. మీరు ఒకవేళ 16% లో ఉన్నారు. మీకు 5500 పీవీ కంప్లీట్ అయిపోయింది. మీ కింద 4 లెగ్స్ ఉన్నారనుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్ కోసం 4 పర్సెంటేజెస్ కాబట్టి 4 లెగ్స్‌ని వేసాను. ఫస్ట్ లెగ్ వచ్చేసి 5% లో ఉంది. సెకండ్ లెగ్ వచ్చేసి 8% లో ఉంది. థర్డ్ లెగ్ వచ్చేసి సి అనే లెగ్ 12% లో ఉంది. ఫోర్త్ అంటే డి అనే లెగ్ 16% లో ఉంది. వాళ్ళు ఉండే పర్సంటేజ్ని బట్టి మీకు అమౌంట్ ఎలా వస్తుంది అంటే మీరు ఉన్న పర్సంటేజ్ కింద చూడండి ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు అప్లైన్ పర్సంటేజ్. అప్లైన్ అంటే మీరు ఇక్కడ యు మైనస్ డౌన్ లైన్ పర్సంటేజ్. మీరు ఏ పర్సెంట్ ఉన్నారు? ఏ చూడండి 5% లో ఉన్నారు. మీరు ఏ నుంచి ఎలా తీసుకోవాలి అంటే అమౌంట్ మీరున్న పర్సంటేజ్ మైనస్ అతనున్న పర్సంటేజ్ 5% తీస్తే ఎంత వచ్చింది? 16లో నుంచి 5 తీసేస్తే 11% బెనిఫిట్ అనేది కంపెనీ మీకు ఇస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి అతను ఒక 100 పీవీ తీసుకున్నాడు అనుకోండి. ఏ అనే అతను 5% లో ఉన్నాడు. ఒక 100 పీవీ తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి మీకు అమౌంట్ ఎలా వస్తుంది అంటే మీ పర్సంటేజ్ మైనస్ ఏ అతని పర్సంటేజ్ 5% తీసేస్తే 11% వస్తుంది. 100 పీవీ కొనుక్కున్నాడు కాబట్టి అందులో నుంచి మీకు వాటా ఎంత వస్తుంది? 11 పీవీ ఇంటూ బిజినెస్ వాల్యూమ్ 18 వేస్తే ఏ అనే పర్సన్ దగ్గర నుంచి మీకు 198 రూపీస్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. ఏ అనే పర్సన్ నుంచి 198 అంటే 198 రూపాయలు మీకు అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. సెకండ్ చూడండి, మీరు 16% లో ఉన్నారు. బి అనే వ్యక్తి 100 పీవీ కొనుక్కున్నాడు, 8% లో ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి మనకి అమౌంట్ ఎలా వస్తుంది అంటే కింద చూడండి బి క్యాలిక్యులేషన్ 16% మైనస్ 8% ఈజ్ ఈక్వల్ టు 8%. అంటే మనకు వచ్చే వాటా ఎంత? 8% వస్తుంది. పీవీ తీసుకున్నది ఎంత? 100లో 8% వచ్చేసి 8 పీవీ మన వాటాకు వస్తుంది. ఇంటూ బిజినెస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 144 రూపాయలు. ఓకేనా? మన వాటా ఇంటూ 18 144 రూపాయలు మీకు బి అనే పర్సన్ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. సి 12% లో ఉన్నాడు. మీకు అతనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 16 మైనస్ 12 ఓన్లీ 4% మాత్రమే ఉంది. కాబట్టి మీకు వాటా 100 పీవీలో నుంచి ఎంత వస్తుంది? 4 పీవీ మాత్రమే వస్తుంది. 4 పీవీ ఇంటూ బిజినెస్ వాల్యూమ్ ఎంత? 18 రూపాయలు. 4 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు
రూ. 72 మీకు సి అనే లైఫ్ లైన్ నుంచి వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు డి చూడండి, మీరు 16% ఉన్నారు. డి అనే వ్యక్తి కూడా 16% ఉన్నాడు. 16 - 16 ఎంత? 0. కాబట్టి మీకు ఈక్వల్గా పర్సంటేజ్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మీకు అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ రాదు. ఓకేనా? మనం ఓన్లీ అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మీరు మీ కింద మీ లైఫ్ లైనరు ఒకే పర్సంటేజ్లో ఉన్నప్పుడు మీకు అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఆ లెగ్ నుంచి రాదు. కాబట్టి 16 - 16 = 0. అతని దగ్గర నుంచి మీకు వచ్చే ఏపీపీ కూడా 0 అన్నమాట. దీనికి ఫార్ములా చూడండి. మీకు ఏబీపీ క్యాలిక్యులేట్ చేయాలంటే డౌన్ లైన్ చేసిన పీవీ ఇంటూ మీకు వచ్చే పర్సంటేజ్ ఇంటూ బిజినెస్ వాల్యూ 18 రూపీస్. ఓకేనా? అంటే ఒకవేళ మీ డౌన్ లైన్ కనుక 100 పీవీ చేస్తే 100 పీవీ ఇంటూ ఒకవేళ అతను 8% ఉంటే మనకు వచ్చే పర్సంటేజ్ అంటే మన పర్సంటేజ్ పైన రాసుకున్నాం కదా, అప్లైన్ పర్సంటేజ్ మైనస్ డౌన్ లైన్ పర్సంటేజ్. 16 - 8 కాబట్టి ఇక్కడ నేను 8% రాశాను. ఇంటూ 18 వేస్తే మీకు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకేనా? ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇలా మీరు మీ సెల్ఫ్ కొనుక్కున్న పీవీకి మీకు ఎంత అమౌంట్ వస్తుంది, మీ లైఫ్ లైనర్స్ దగ్గర నుంచి మీకు ఎంత అక్యుములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది అనేది మనము క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకొని 5%, 8%, 12% ఉన్నంత వరకు మీరు లెక్కేసుకోవచ్చు. మీ కింద వాళ్ళు అంటే మీ లైఫ్ లైనర్స్ కూడా లెక్క వేసి మీకు ఇంత అమౌంట్ వస్తుంది ఈ మంత్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఈజీగా చెప్పచ్చు. ఓకేనా? డైరెక్టర్ బోనస్ దగ్గర నుంచి మనకి అంటే 16% వచ్చినప్పటి నుంచి మనకి ఇంకా డైరెక్టర్ బోనస్ ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి దాని క్యాలిక్యులేషన్ అనేది మళ్ళీ సపరేట్ గా చెప్తాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. మేడం ఓకే మేడం, క్యారీ ఆన్ మేడం. అయిపోయింది సార్. డౌట్స్ ఇంకేమన్నా ఉంటే ఇందాక అడుగుతున్నారు కదా, అంటే క్యాలిక్యులేషన్స్ ఒకేసారి అన్ని చెప్తే అర్థం కావు సార్, అందుకని సపరేట్ సెషన్స్ తీసుకుంటాం. ఏపీబీ వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. లీడర్స్ గమనించండి, ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి అంతా ఒకేసారి అర్థం కాదు. కాబట్టి మళ్ళా ఇంకో సెషన్ కూడా ఇద్దాము. బట్ ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే ఒకసారి క్లియర్ చేసుకొని ముందుకు వెళ్దాం. హ్యాండ్ రైస్ చేయండి. అందరికి అర్థమైపోయినట్టుంది మేడం. అవునా సార్? డౌట్స్ అంటే లీడర్స్ గమనించండి, మినిమం డౌట్స్. మేడం ఇది ఎలా చేసుకుంటే అలా చేసుకోవచ్చా, ఏదో సంథింగ్ మీకు ఏదైనా ఉంటుంది కదా, 16లోకి వెళ్ళాలంటే ఏంది, బ్రాంజ్ అయ్యేమో, చెక్కు రావట్లేదు ఎందుకు, చాలా మంది 16లోకి వచ్చారు. క్యాలిక్యులేషన్స్ కి ఏ డౌట్ అయినా పర్వాలేదు, అడగండి, చెప్తాను. ఎందుకంటే మీరు అడిగితే మీకు క్లారిటీ వచ్చుద్ది, నెక్స్ట్ స్టెప్ ఏం తెలుస్తుంది బిజినెస్ లో. చాలా మంది జాయిన్ అయిపోయి 16లో ఉన్నారు, బ్రాంజ్ డైరెక్టర్ కాదు, కింద వాళ్ళు సిల్వర్ డైరెక్టర్ అయ్యారు, ఎందుకో తెలుసుకోవాలి మీరు. అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, మేడం క్లియర్ గా చెప్పేది. కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి అందరికి స్టార్టింగ్ అర్థం కాదు, కొంచెం ఈ సెషన్స్ రిపీట్ గా వింటే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతాయి. ఓకే, పర్లేదు. ఒకసారి ఎవరు? శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలక్ష్మి మేడం ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేసి ఉంటుంది. ఓకే రైట్. కందుకూరి మహేష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మేడం ఇప్పుడు లెగ్లు ఉన్నాయి కదా మేడం, లెగ్గుల్లో సేమ్ పర్సంటేజ్ వస్తే
కింద ఈ డౌన్ లైన్ ఉంటారు కదా మేడం, ఉమ్, వాళ్ళ నుంచి ఏమైనా వస్తాయా? రావు సార్. మీ సరే. అంటే మీ వెంటనే ఉండే డౌన్ లైనరు మీకు మ్మ్. మీ పర్సంటేజ్ రీచ్ అయితే ఆ లెగ్ మ్మ్. నుంచి మీకు అమౌంట్ ఏపీబీ అనేది రాదు. మీకు చేసే అవసరం లేదు. థ్యాంక్ యూ మేడం. మీరు డైరెక్టర్ పోనీ ఆ లెగ్ డైరెక్టర్ అయితే మీరు సిల్వర్ క్వాలిఫై అయితే మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓకే మేడం, డైరెక్ట్ లెగ్ లో నుంచి సేమ్ క్వాలిఫికేషన్ అయితే కింద నుంచి రావు. రావు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పాములు సార్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి మేడం. మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం అంతా క్లియర్ గా ఉందండి. కాదు ఇంకొకసారి ఈ సెషన్ పెడితే బాగుంటుందని ఆలోచన మేడం. పెడదాం సార్. ఇంకోసారి మళ్ళీ చెప్తాము. ఏమైనా అర్థం కాకపోతే అడగండి సార్. అర్థమైంది మేడం, అంత క్లియర్ గా ఉంది. ఒకసారి పెడితే బాగుంటుందని నా ఆలోచన. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నాకు చిన్న డౌట్ మేడం, ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది. ఇప్పుడు మన కింద ఒక లెగ్ లో బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు కదా. అవును సార్. సపోజ్ ఒక లెగ్ లో వచ్చేసి ఒక 100 పీపుల్స్ మెంబర్ ఉన్నారు అనుకున్నాము. ఒక ఏమంటారు 30 మెంబర్స్ కింది నుంచి బ్రాంజ్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. పైన వాళ్ళు కొన్నప్పుడు అది మనకు కింద వ్యక్తి బ్రాంజ్ అవుతాడు కదా, పైన వాళ్ళు కొన్నప్పుడు మనకు యాడ్ అవుతుంది మేడం. అది అవుతాయి సార్. మీరు క్వాలిఫై అయితే కనుక సైడ్ పాయింట్స్ పై నుంచి పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి. అది పైన నుంచి పాయింట్స్ వాళ్ళ బ్రాంజ్ కిందికి వెళ్తాయా లేకపోతే మనకి వస్తాయా మేడం? మీకే వస్తాయి సార్. ఓకే కిందకి ఓకే వెళ్ళవు. మేడం. బ్రాంజ్ నుంచే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ పైన జరిగిన పాయింట్స్ అన్ని మీకే యాడ్ అవుతాయి. ఆహా ఓకే మేడం. నేను ఏమనుకున్నానంటే కింద వాళ్ళకు బ్రాంజ్ వాళ్ళు అవుతున్నారు కదా, 30 మంది కింద దగ్గర నుంచి బ్రాంజ్ లెవెల్ నుంచి వస్తుంది, పైన వాళ్ళ దగ్గర లేదు కదా, ఎట్లా అనేది ఒక డౌట్ ఉన్నది. ఓకే మేడం. సార్ ఒక 10 పీవీ కొనుక్కున్న ఆ పైనుండే 30 మంది ఒక 300 పీవీ అయింది అనుకోండి. ఆ 300 పీవీ విత్ బ్రాంజ్ డైరెక్టర్ పీవీ మీకు క్యాలిక్యులేషన్ లో యాడ్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, క్లారిటీ మేడం. వెల్కమ్ సార్. సార్ ఫ్రెషర్స్ కోసమే ఇది ఈ సెషన్ పెట్టింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్స్ రేజ్ చేయండి. అంటే ఎక్కువ డౌట్స్ కొత్త వాళ్ళకు మాత్రమే వస్తాయి. ఇందులో లీడర్స్ కి ఆల్రెడీ బాగా తెలిసిన విషయమే ఇది. పర్లేదు. 5%, 8%, 12% లో ఉండే వాళ్ళు రైజ్ చేసి అడగండి. లీడర్స్ మీరు డౌట్లు ఎలా అడగాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాము మేడం. ఇప్పుడు మేము 5 లో ఉన్నాము, లేదంటే పర్సెంటేజ్ లో ఉన్నాము. నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అని అడగంటే ఏ లెవెల్కి వెళ్తే ఇంత అమౌంట్ నాకు కావాలి, నేను ఎలా చేయాలి, ఆ డౌట్స్ కూడా అడగొచ్చు. ప్రజెంట్ ఈ లెవెల్ ఉన్నాను, నేను నెక్స్ట్ ఎన్ని పాయింట్లు చేస్తే బ్రాంజ్ అవుతాను, లేదంటే 16కి వెళ్తాను అని ఈ డౌట్స్ అని అడగొచ్చు మీరు. ఓకేనా? ఎందుకంటే వెస్టేజ్ అనేది మీరు చూసినంత చిన్నది కాదు కాబట్టి దీనిలో ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ క్యాలిక్యులేట్ అవుతుంది, వేస్ట్ కాదు. అందుకని దీంట్లో ఇంత ఉంది కాబట్టి చాలా మందికి కన్ఫ్యూజ్, ఏం చేయాలి ఎలా చేయాలి తెలియట్లేదు కాబట్టి ఈ సెషన్స్ ఇస్తున్నాం. మళ్ళీ ఇస్తారు మేడం, ఇబ్బంది లేదు. ప్రజెంట్ విన్న దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ప్రస్తుతం 40 పీవీలో ఉన్నాను సార్. నాకు ఎంత అయితే నాకు 40 పీవీ అంటే 5% లో ఉన్నారు మీరు. 5 లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎంత మేడం? ఫాస్ట్ స్టార్ట్ 8 ఎక్స్చేంజ్. ఫాస్ట్ స్టార్ట్ 8%. మీరు బిజినెస్ కనుక చేసుకోగలిగితే ఈ మంతే 300 పీవీ చేసుకుంటే ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్ళిపోతారు సార్. లేదు నిదానంగా చేసుకుంటాము అంటే మీరు ఎప్పుడైనా సరే మిగతా 600 పీవీలో నుంచి 40 పీవీ తీసేస్తే 560 పీవీ. 560 పీవీ కనుక ఎప్పుడు చేస్తారో అప్పుడు 8%కి వస్తారు. 8% అయితే ఏమన్నా వచ్చిందా మేడం? 8% మీరు ఫాస్ట్ స్టార్ట్ అయితే ఓచరు ప్లస్ అమౌంట్ 2 వస్తాయి సార్. ఓకే. లేదు నిదానంగా చేసుకుంటే ఓన్లీ అమౌంట్ మాత్రమే క్రెడిట్ అవుతుంది.
మీరు 300 పీవీ చేయడానికి ట్రై చేయండి ఈ మంత్. సరే సరే అలాగే. ఓకే సార్. సార్ పూర్తిగా అర్థమైందా లేదంటే పూర్తిగా అర్థం కాలేదా? డౌట్స్ అడగట్లేదేంటి? గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నా ఈ 5500 పీవీ దాటింది మేడం, కానీ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అని వచ్చింది. నేను ఎలా అచీవ్ చేయాలి మేడం అది? సార్ ఈ మంత్ ఎన్ని పీవీ అయ్యాయి సార్ మీకు ఇప్పటి వరకు? సెల్ఫ్ పీవీ ఇంకా చేయలేదు మేడం. మామూలుగా అయితే 5500 దాటినాయి మేడం. అంటే ఈ -10 అలా మంత్ చూపిస్తుంది. ఓకే సార్. ఓకే. ఈ అంటే మంత్ గ్రూప్ పీవీలో ఎంత అమౌంట్ అయింది అని ఇప్పటి వరకు? 300 అయింది మేడం గ్రూప్ పీవీ. 300 అయింది. ఓకే సార్. మీకు 5500 రీచ్ అయ్యారు ప్లస్ గ్రూప్ పీవీ 300 ఉంది. మిగతా సెల్ఫ్ ప్లస్ గ్రూప్ మొత్తం కలుపుకొని ఇంకా 1700 పీవీ 1700 ఒక్క పీవీ కనుక చేస్తే మీరు క్వాలిఫైడ్ డైరెక్టర్ అని చూపిస్తుంది సార్. ఓకే మేడం. ఒకే నెలలో 2000 ఒక్క పీవీ చేయాలి, అది టార్గెట్. ఆల్రెడీ 300 మీరు చేస్తున్నారు, ఇంకా 1700 ఒక్క పీవీ చేయాలి. అదే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలి అంటే ఎక్స్ట్రా ఇంకా 600 పీవీ కనుక మీరు చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే మేడం, ఇంకా సెషన్ అయితే క్లోజ్ అయింది. ఫీడ్బ్యాక్ సెషన్ కదా మేడం? అంతే సార్. ఓకే లీడర్స్ గమనించండి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఈ సెషన్ లో మీకు ఏం అర్థమైంది? సెషన్ బాగుందా లేకుంటే నెక్స్ట్ మళ్ళా ఇస్తే క్లారిటీ వచ్చిందా? ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దాకా చాలా మంది 16 లోకి వచ్చున్నారు ఆల్రెడీ. మేడం చెప్పినట్టు 5500 పాయింట్లు 16 ఎలా వచ్చారంటే కింద వాళ్ళు బిజినెస్ చేస్తే మనకు వచ్చేసింది, తెలియకుండానే 16 లోకి వచ్చాం. ఇప్పుడు చెక్కు రావాలి అని అంటే మనము మన కింద మినిమం 2100 పాయింట్లు 2001 పీవీ చేయాలి టోటల్ గా. ఒకవేళ మీ కింద ఎవరైనా 16 లో ఉంటే సెకండ్ లెగ్ లో వర్క్ చేసుకోవాలి. ఈ సెషన్స్ అన్ని కూడా గమనించండి. ఫ్లోర్ మీటింగ్స్ లో కూడా చెబుతూ ఉన్నాం మేము. కాబట్టి పెద్ద మీటింగ్స్ లోనే అని చెప్పేసి చాలా మంది ఆ మీటింగ్ వస్తున్నారు, మోటివేట్ అవుతున్నారు, వెళ్తున్నారు. ఈ తెలియక చాలా మంది ఆగిపోతున్నారు. ఫ్లోర్ మీటింగ్స్ రండి, జూమ్ మీటింగ్ ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతున్న ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ ఇవ్వటమే మా మెయిన్ ఎయిమ్. నాలెడ్జ్ తీసుకోవటం అనేది ఇక మీ చేతుల్లో ఉంటుంది. ఓకేనా? ఈ జూమ్ కరెక్ట్ కాదు, ఈ జూమ్ లో నాలెడ్జ్ మనకు వద్దు, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఇవన్నీ కాదు. ప్రతి జూమ్ యాడ్ అవటం వల్ల మీకు ఈ క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ లీడర్స్. ఈ జూమ్ గురించి ఒపీనియన్స్, డౌట్స్ వదిలేసేయండి. ఒపీనియన్స్ ఏంటంటే మాకు ఓకే ఇది యూజ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ ఈ సెషన్ ఇస్తే బాగుంటుంది. అలాగే ఫీడ్బ్యాక్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మనం అన్మ్యూట్ ఇద్దాం. అసలు మిగతా వాళ్ళు విన్నారా లేదా డౌట్ గా ఉంది మేడం నాకు. క్యాలిక్యులేషన్ ఏం మాట్లాడట్లేదు ఏందా? లెక్కలు అనేసరికి అందరు సైలెంట్ గా ఉన్నారేమో అని ఆలోచిస్తున్నా నేను. ఇందాక జయమ్మ మేడం అని మాట్లాడగల మేడం. ఆ వయసు దగ్గర దగ్గర 55 సంవత్సరాలు, బ్రహ్మేశ్వర టీము. మేడం కానీ డౌట్లు వస్తాయి. అడగమనండి సార్, పర్వాలేదు. పర్లేదులే. ఎందుకు చెప్తున్నా అంటే ఆమె చాలా డెడికేషన్ గా వింటుంది. మిగతా వాళ్ళు కొంచెం డౌట్స్ అంటే ఏం లేదు సార్, మీరు అడగకూడని డౌట్స్ ఏం లేవు. సెషన్ మీద కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, పాపం మళ్ళీ తీసేస్తున్నారు. క్వశ్చన్స్ అడుగుతున్నట్టున్నాం మేడం మనం. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి లీడర్స్, అయితే అప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తారు కదా. మీ ఇష్టం, మీ ఒపీనియన్ చెప్పండి చాలు. ఈ సెషన్ మాకు ఉపయోగపడింది, ఇది మళ్ళా రిపీట్ అయితే బాగుంటది, లేదా అర్థమయ్యేలాగా చెప్పండి మేడం. ఇది గుడ్ అర్థం మార్నింగ్ కాదు. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాకు 4500 పీబీలు పోయిన నెలలో కాని వచ్చినాయి, ఈ నెలలో కాని రాలేదు ఏందని అందుకు అడుగుతున్నా మేడం. మేడం పోయిన నెలలో కనిపించినవి వెనక ఉంటాయి, మీకు ఎదురుగా అంటే మీ పీవీల్లో గ్రూప్ పీవీల్లో కనపడవు. ఎందుకంటే లాస్ట్ మంత్ మీరు చేసిన పీవీకి ఆల్రెడీ డబ్బులు జనరేట్ చేసి 10వ తేదీన వేసేస్తారు. అందుకని అవి వెనక అంటే మీరు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అందులో కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఈ నెల చేసే పీవీ మాత్రమే, ఎందుకంటే మీకు టార్గెట్ ఈ మంత్ పీవీ కాబట్టి ఈ మంత్ పీవీ ద్వారానే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ అది మాత్రమే కంపెనీ చూపించింది. మీరు లాస్ట్ మంత్ చేసిన పీవీ ఎక్కడికి పోవు.
ఓకే మేడం. ఓకే. గుడ్ నో మార్నింగ్ ప్రాబ్లమ్. మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. సూపర్ మేడం మీరు. గుడ్, వెరీ గుడ్, గుడ్ వెరీ గుడ్ జయమ్మ మేడం, గుడ్ జాబ్. మార్నింగ్. శ్రావణ్ సార్, బ్రహ్మేశ్ సార్ ఒకసారి మళ్ళీ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం తీసుకున్న పీవీ గ్రూప్ పీవీలు యాడ్ అవుతాయి అని చెప్పేసి మీకు చూపిస్తారులమ్మా. సరే. గుడ్ ఓకే, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీలాగా అందరూ ఉండాలి. వెరీ గుడ్, రైట్ రైట్. మిగతా వాళ్ళకి అడ్మిట్ ఇద్దాము. శివ సార్, గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం లెవెల్స్ అర్థం అవుతున్నాయి కానీ మేడం మీరు లోతుకి వెళ్ళే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఆల్రెడీ 2 times విన్నాను హైదరాబాద్ లో కూడా. ఆ టైంలో అయితే అసలు మాకు ఏం అర్థం కాలేదు మేడం. నందకిషోర్ సార్ ఇచ్చారు అప్పుడు మనకి అప్పుడు. ఇప్పుడు కూడా ఇది మాత్రం మేడం నాకు తెలిసి ఈ 1 month కి దాదాపుగా 3 times 4 times ఇస్తే బాగుంటుంది మేడం. ఈ పర్సంటేజ్ లెవెల్స్ మనకి ఎల్ఓబిలు అని అంటున్నారు కదా, కానీ కొంచెం కొంచెం ఇస్తే కొంచెం బెటర్ గా ఉండేది మేడం. అందుకనే ఈ రోజు హాఫ్ అన్ అవరే తీసుకున్నాను సార్. ఎందుకంటే లెక్కలు కంటిన్యూస్ గా చెప్తే అర్థం కాదు. అర్థం కావట్లేదు మేడం మాకు కూడా. సెషన్ 1 hour తీసుకుంటాం మేము మేడం ఎందుకు హాఫ్ అన్ అవరే తీసుకున్నానంటే ఇంతకు మించి ఇప్పుడు బ్రాంజ్ కంటిన్యూ చేసి చెప్పాను అనుకోండి, ఇది ఎగిరిపోతుంది ఏపీబీ. అవును మేడం. నేను చెప్పడం కాదు, దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు మీ పీవీ ఎంత జరిగింది ఈ నెల, నేను ఎంత తీసుకోగలను, లేదు మీ కింద డౌన్ లైనర్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితేనే, 1కి 2 సార్లు చేస్తే, వింటే రాదు సార్. క్యాలిక్యులేట్ చేసి మీరు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా బ్రెయిన్ లో నిలిచిపోతుంది. ఖచ్చితంగా మేడం. మీ నోట్స్ పెట్టారు, నోట్స్ రాసుకుంటాను. నేను కొంచెం జర్నీలో చెప్పాలంటే వచ్చాను మేడం. ఏమో సారీ ఏమనుకోమాకండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుని నా డౌన్లోడ్స్ మొత్తాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్ ఆల్రెడీ శివ సార్ గవర్నమెంట్ టీచర్ మేడం. ఓకే సార్. చాలా డెడికేషన్ గా యాడ్ అవుతున్నారు. సార్ శాలరీ కూడా ఈక్వల్ టు మీ శాలరీ దాకా ఉంది, బట్ బిజినెస్ మాత్రం చాలా యాక్టివ్ గా చేస్తున్నారు మేడం. సూపర్ సార్. థ్యాంక్ యూ. రవి సార్, గుడ్ మార్నింగ్. రవి సార్, గుడ్ మార్నింగ్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్. సెషన్ కంటిన్యూ చేస్తారు. ఓకే రైట్. విజయ్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ అయితే చాలా బాగా అర్థమైంది మేడం. ఎందుకంటే నేను కొత్త వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మేడం. మీరు చెప్పినట్టు మన ఆనంద్ సార్ చెప్పినట్టు కూడా ఒకటేసారి ఎందుకు అర్థం కాదంటే, వీళ్ళు కేవలం జూమ్ మీటింగ్లకి రావడం వలన ఇక్కడ మీరు నీట్గా స్క్రీన్లో కూడా చూపిస్తున్నారు, కానీ మీటింగ్స్కి ఫ్లోర్ మీటింగ్స్కి రావడం వలన అక్కడ క్లారిటీ ఇచ్చేదాన్ని బట్టించి, మీరు జూమ్లో చెప్పే దాన్ని బట్టించి ఇంకా మాకైతే చాలా కనెక్ట్ అవుతుంది మేడం. ఇక్కడ మెయిన్గా నేను మెయిన్ పాయింట్ చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరు ఎక్కడైతే అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయో అక్కడ ఫ్లోర్ మీటింగ్కి వస్తే ఇక్కడ మీరు చెప్పేవి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి మేడం. అది మాత్రం నాకు ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది మేడం. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ విజయ్ సార్. మెయిన్ పాయింట్ అదే సార్, ప్రతి ఒక్కరు చెబుతుంది. ఏ మీటింగు తక్కువ అయితే ఉండదు, ప్రతి మీటింగ్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంటది. ఒక పాయింట్ మనకి కనుక క్లారిటీ వస్తే ఆ పాయింట్ తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. సో అందుకే సార్ ఈ జూమ్ మీటింగ్స్, టీమ్ మీటింగ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనిత మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. అనంత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ సెక్షన్ ఒక 15 రోజులకు ఒకసారి, అంటే నాకు మామూలుగా లెక్కలు తెలుసు, కానీ దీంట్లో ఎక్కడ విన్నా కూడా ఈ లెక్కలే కొంచెం కన్ఫ్యూజ్ నాకు. ఇది 15 రోజులకు ఒకసారి ఈ సెక్షన్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. తప్పకుండా మేడం, ఇద్దాం. మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అంటే ఎక్కడికి వచ్చింది నాకు ఈ లెక్కలే కనిపిస్తున్నారు. నేను లక్షల్లో లెక్కలు వేస్తాను, కానీ నాకు ఈ కొంచెం ఈ లెక్కలే కనిపిస్తుంది దీంట్లో. నాకు మా సెషన్ అన్నింటిలో కల్లా నాకు ఈ లెక్కలే కొంచెం కన్ఫ్యూజ్. సరే, అదే నేర్చుకుంటాను నేను కొంచెం. తప్పకుండా నేర్చుకుంటారు. ఓకే, మీ డెడికేషన్ అలాంటిది, మీరు తప్పకుండా నేర్చుకుంటారు. అందుకని బిట్స్ గా చెప్తున్నాం మేడం, మీకు ఈజీగా అర్థమవుతుంది. అన్ని ఒకేసారి వింటే మనకు అర్థం కాదు. మనం వినింది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది.
క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి మేడం, మీకు ఈజీగా అర్థమవుతుంది మీకుండే గ్రాస్పింగ్ పవర్కి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. అనిత మేడం, మీరు రోజు లక్షల్లో లెక్క పెడుతుంటారు, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఇది ఎలా ఏంటని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మేడం గారు అన్నట్టు మీకు వచ్చేసింది. అంతే సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సరిత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడు మేడం. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మ్యూట్ అయింది మేడం. శ్రీదేవి మేడం మీరు మ్యూట్ అయ్యి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ సార్, చెప్పండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ చెప్పారు మేడం, సెక్షన్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నాది ఒక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు మనం 3 లైన్స్ చెప్పండి మేడం. వేసుకున్నాం మేడం, 3 లైన్స్ ఫామ్ చేసాము. 2 లైన్స్ ఎస్ మ్యామ్. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఒక నెల సరిత మేడం మీది సిగ్నల్ లేనట్టు వాయిస్ క్లారిటీ ఒకసారి చూడండి మేడం. అవునా సార్? అవునవును మేడం. సార్ ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? ఎస్ మేడం క్లియర్. చెప్పండి మేడం. ఇప్పుడు 3 లైన్స్ మనం ఫామ్ చేసుకున్నాం మేడం. ఎస్ మేడం. 2 లైన్స్ డైరెక్టర్ అయ్యారు మేడం. మేడం వాళ్ళు డైరెక్టర్ నిలబడకపోతే మనకి పాయింట్స్ యాడ్ అవుతాయా మేడం? యాడ్ అవుతాయి మేడం. మీకు బ్రాంజ్ మీరు అదే మేడం, మీకు 2 లైన్లలో ఒకటే నిలబడింది, ఇంకొకటి సైడ్ పాయింట్స్ కింద వర్క్ అవుతాయి. లేదు ఇద్దరు నిలబడలేదు, మీరు ఇద్దరు నిలబడట్లేదు అంటే, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ పీవీలో చూపించదు, వాళ్ళు ఆల్రెడీ మీ లెవెల్ కి రీచ్ అయిపోయారు కదా, అందుకని చూపించదు. ఎక్స్క్లూజివ్ పీవీ ఎప్పుడు చూపిస్తుంది అంటే, వాళ్ళు క్వాలిఫై అయ్యి మీ సైడ్ పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది. అవును మేడం. మీరు మీ లెవెల్ కి రీచ్ అయిన వాళ్ళని మీరు క్యాలిక్యులేట్ చేసి వేసుకోవడమే, యాడ్ చేసుకొని చూసుకోవాల్సిందే. ఎక్స్క్లూజివ్ లో చూపించదు. ఓకే మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సరిత వాళ్ళ హస్బెండ్ మేడం. కాదు మేడం, ఇప్పుడు మాదేమవుతుందంటే ఫస్ట్ లెగ్ బ్రాంజ్ నిలబడతలేదు మేడం. ఓకే సార్. నిలబడతలేదు. మళ్ళీ థర్డ్ లెగ్ బ్రాంజ్ లాస్ట్ మంత్ అయ్యారు. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ లెగ్ కూడా ఇంకా 100 అయితే బ్రాంజ్ అదే 16 లోకి వెళ్తారు మేడం. ఎస్ సార్. ఇప్పుడు ఈ 2 లెగ్గులు నిలబడతలేదు కదా మేడం, 16 లోకి వస్తున్నారు. అవి ఎక్స్క్లూజివ్ లోకి యాడ్ అవ్వవా మేడం? ఎక్స్క్లూజివ్ లో కనపడవు సార్, కానీ సైడ్ పాయింట్స్ గా మీకు క్యాలిక్యులేట్ అవుతాయి. అవట్లేదు కదా మేడం? అవుతాయి సార్. ఎక్స్క్లూజివ్ లో కనపడినంత మాత్రాన మీకు సైడ్ పాయింట్స్ కింద యాడ్ అవ్వని కాదు. మీరు నిలబడ్డ లెగ్ కాకుండా మిగతా లెగ్స్ లో నుంచి ఎన్ని పీవీ అయితే అవి మీకు సైడ్ పాయింట్స్ కిందే క్యాలిక్యులేట్ అవుతాయి, మీకు చెక్ జనరేట్ అవుతుంది. ఓకే మేడం, అదేలే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సరిత మేడం. నాగరాజ్ సార్ మనకి మంచి యాక్టివ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీళ్ళిద్దరు మేడం వైఫ్ అండ్ హస్బెండ్ మంచి క్వాలిఫైడ్ మంచి లీడర్స్ మేడం మనకి చీరాల. ఓకే సార్. ఓకే. మీరు ఒకటి నాగరాజ్ సార్, పక్కన ఉన్నటువంటి లీగ్స్ ఒకవేళ ఈ నెల నిలబడకపోయినా అవి సైడ్ పాయింట్ ఆటోమేటిక్ కంపెనీ తీసేసుకుంటది. ఓకే అంటే మనకి చూపించలేదు సార్, అందుకని చూపిది. ఎక్స్క్లూజివ్ ఎందుకు చూపిది అంటే, మీరు కూడా వాళ్ళ లెవెల్ రీచ్ అయ్యారు కాబట్టి, వాళ్ళు మీ లెవెల్ రీచ్ అయ్యారు కాబట్టి ఎక్స్క్లూజివ్ లో చూపిదు. ఒకవేళ వాళ్ళిద్దరు బ్రాంజ్ నిలబడితే మనం సైడ్ పాయింట్ చేయమని, వాళ్ళు నిలబడకపోతే దాన్ని డైరెక్ట్ కంపెనీ మనకి సైడ్ పాయింట్ కింద క్యాలిక్యులేట్ చేసి చెక్ ఇస్తుంది. ఓకే సార్. అదే సార్, ఇప్పుడు నాకు 3 లెగ్గులు 16 లోకి వచ్చేస్తున్నాయి సార్ ఈ నెల. నథింగ్ ప్రాబ్లం సార్, ఇబ్బంది లేదు. ఏ విధంగా బ్రాంజ్ నిలబడిందంటే ఒక లెగ్ లో, మిగతా దాంట్లో మీరు సిల్వర్ అవుతారు. ఓకే సార్. మన వెస్టేజ్ గమనించిన లీడర్స్ ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో ఏ వేస్ట్ పోదు. అవుతుంటాయి. గుడ్ మార్నింగ్ మేడం. అప్పుడు ప్రతి దానిలో కూడా మనకి ఏదైతే పీవీ ఉందో ఆ పీవీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, ఒక పీవీ కూడా వేస్ట్ అవ్వదు. అందుకే మనం విఎల్సి ట్రైనింగ్స్ పెడుతున్నాం కదా, ఈసారి అటెండ్ అవ్వండి, మేము చెబుతాం, దాంట్లో క్లియర్ గా అర్థమైపోతుంది.
ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సరిత మేడం, నాగరాజ్ సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సరిత మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. రైట్. రవి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టైర్డ్ అయిపోయినట్టున్నారు, కొంచెం సెషన్ కంటిన్యూ చేయండి సార్. మీటింగ్స్ అనౌన్స్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ ఓకే. రామారావు సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, sir. శ్రీదేవి మేడం. మాది గుంటూరు Good నుంచి morning, రామారావు sir. అండి. ఆర్మీ శివ సార్ టీం అండి. నేను రామారావుని, ఎంపీడీ ఆఫీస్ పొన్నూరు మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు బట్టికి బాగా నేను ఇవాళ చూసి వాస్తవంగా ప్రొడక్ట్ గురించి చెబుతున్నారేమో అని అనుకున్నాను. తీరా చూస్తే ఈ పాయింట్లు డబ్బులు ఎంత వస్తుంది అనే దాని గురించి చెప్పారు. బాగా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఆ ప్రొడక్ట్ ఒకటే Thank you. కాదు, అన్ని రకాలుగా మీరు బాగా డెవలప్ అవుతున్నారు. ఇంకా బాగా డెవలప్ అవ్వాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను మేడం. తర్వాత Thank నేను you. నాకు మొన్న చిన్న ఇష్యూ వచ్చింది మేడం. మీరు చెప్పింది ఇప్పుడు ఆ మేడం గారు సరిత మేడం అడిగింది, ఎక్స్క్లూజివ్ Okay, పాయింట్ sir. లోకి రావట్లేదు అని అంటే గనక మన లెగ్ 16% వెళ్తే ఎక్స్క్లూజివ్ లో చూపెట్టట్లేదు మేడం. చూపించదు సార్. చూపెట్టట్లేదు మేడం. అదే వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఊరికనే నాకు నిన్న పోయిన నెలలో అనుభవాన్ని నేను చెబుతున్నాను మేడం. ఎక్స్క్లూజివ్ Yes, లోకి రావాలి అని అంటే 16 పాయింట్లు రీచ్ అవ్వకపోతే ఆ లెగ్ ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ లో చూపెట్టుద్ది మేడం. 16 కి వస్తే Yes, కనుక sir. ఎక్స్క్లూజివ్ లో చూపెట్టట్లేదు మేడం. చాలా అవును మీరు బాగా చెప్పారు మేడం. మీ మీటింగ్లు ఎన్నో అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. థ్యాంక్ యూ మేడం గారు. సూపర్ మేడం, మీరు బాగా చెబుతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ. ఒక రోజు మీ Thank టెస్ట్ you, మార్నింగ్ sir. కూడా కావాలి సార్ మా టీమ్ కి. ఓకే సార్, వై నాట్, షూర్ సార్, తప్పనిసరిగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే లీడర్స్ గమనించండి, ఇంకెవరన్నా 1 or 2 నెంబర్స్ మీ ఒపీనియన్స్ ఈ సెషన్ మీద, లాస్ట్ 1 or 2 నెంబర్స్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఐడి చేసిన తర్వాత మినిమం సెల్ఫ్ ఎంత చేయాలి మేడం బిఫోర్ బ్రాంజ్? సార్ బిఫోర్ ఫ్రెష్ గా ఐడి చేసిన తర్వాత 30 PV ఖచ్చితంగా తీసుకోవాలి సార్. అప్పుడే అది గ్రీన్ ఐడి కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. తర్వాత మీకు కింద జనరేట్ అయ్యే, అంటే మీరు 12% వరకు 20 PV చేస్తే మీరు కింద జనరేట్ అయ్యే అమౌంట్ కి ఎలిజిబిలిటీ అవుతారు. 16% నుంచి 40 PV కంపల్సరీగా చేయాలి. ఓకే. ఓకేనా సార్? ఏంటంటే ఇప్పుడు మనం బ్రాంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ లెగ్ లో కానివ్వండి, మన సెల్ఫీ కానివ్వండి 500 ప్లస్ అయితే బ్రాంజ్ క్వాలిఫై అవుతాము మేడం. ఎస్ సార్. సెకండ్ లెగ్ లో 700 PV చేయాలా? కాదు సార్, బ్రాంజ్ కే అయితే మీరు అన్ని లెగ్స్ లో నుంచి కలిపి 2001 PV చెయ్యాలి. మీ అక్యుములేటెడ్ PV వచ్చేసి 5500 PV కంప్లీట్ అయి ఉండాలి. ఓకే. ఓకేనా సార్? మహేంద్ర సార్ ఓకేనా, క్లారిటీయా? ఓకే ఓకే సార్. ఓకే సార్, Okay. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ వన్. గోపి సార్ మాట్లాడండి. లాస్ట్ వన్, ఎనీ వన్? హలో హలో జ్యోతి మేడం గుడ్ మార్నింగ్ హలో మేడం, చెప్పండి హలో మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. Good సార్ morning, ఇప్పుడు ఇది madam. ఫస్ట్ టైం కదా సార్ వింటుంది, నాకు కొంచెం అర్థం కాలేదు సార్. కాకపోతే మేడం క్లారిటీ చెప్తున్నారు. ఇంకో నెక్స్ట్ కూడా మళ్ళీ పెడితే బాగుంటుంది మీటింగ్ ఇది. తప్పకుండా మేడం. అందుకే క్యాలిక్యులేషన్స్ ఒకేసారి అర్థం కావని నిదానంగా కొంచెమే చెప్పాను మేడం. మళ్ళీ Okay, నెక్స్ట్ madam. సెషన్ ఇది చేద్దాం మేడం. ఓకే మేడం. ఓకే, నేను ఫస్ట్ టైం మేడం వింటుంది అసలు. పర్లేదు మేడం. ఓకే. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం అర్థం కానట్లుగా ఉంటది, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ కాబట్టి. Okay, నెక్స్ట్ టైం ఇంకొకసారి విన్నారంటే మీకు ఖచ్చితంగా ఇది వీడియో లింక్ వస్తుంది మేడం. దాన్ని 1-2 సార్లు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే.
వెల్కమ్. జ్యోతి మేడం గుడ్ జాబ్ మేడం. థ్యాంక్ యూ సార్. వీడియో థ్యాంక్ యూ లింక్ సార్. వస్తుంది మేడం. మీరు ఒక బుక్ పెట్టుకొని వేస్టేజ్ కోసం దాంట్లో ఓకే నోట్ సార్. చేసుకోండి మేడం. బుక్ మెయింటైన్ ఎందుకంటే చేస్తాను సార్ నేను. విన్నప్పుడు అర్థమవుతుంది, తర్వాత ఏంటంటే మర్చిపోతాం కాబట్టి ఒక నోట్స్ సార్. పెట్టుకొని ఆ లింక్ ఓపెన్ చేసుకొని క్లారిటీగా రాసుకోండి. ఓకే కొంచెం సార్. అవగాహన వస్తుంది మళ్ళీ ఒకసారి చూసారంటే. ఓకే సార్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ జ్యోతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అప్పుడప్పుడు ఇట్లాంటివి చెబితే మాకు అర్థం అవుతాయి మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. అలాగే మేడం, మీరు ఆ, ఎనర్జెటిక్ సూపర్. అసలు ఖచ్చితంగా చెప్తాం ఆ, మేడం. అట్లాంటివి చెబుతుంటే మాకు డౌట్లు క్లియర్ అవుతాయి సో మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. జయం వెరీ గుడ్ మేడం, మీకు మార్నింగ్. ఎలాంటి సబ్జెక్ట్ కావాలో బ్రహ్మయ్య సార్కి చెప్పండి, అవి మేడం ద్వారా ఇప్పిద్దాం రోజు. అమ్మాయి సార్కి ఎప్పుడు బిజీగా తిరుగుతుంటాడు, ఫోన్ సరిగా కలెక్షన్ కావటం లేదు మేడం. అడిగాను. ఓకే. పర్లేదు మేడం, పర్లేదు. ఆనంద్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది నాకు పోస్ట్ లేదు, అది మీటింగ్స్ అప్డేట్ షేర్ చేస్తారని. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. నేను కొంచెం పేషెంట్ మార్నింగ్ ఓకే సార్, ఓకే. చెప్పండి. ఇచ్చారు. శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. పోస్ట్ షేర్ చేయండి మన సుబ్బేశ్వర్ సార్. శ్రీదేవి మేడం, మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. ఇది ఇప్పుడు 5% 8% అన్నారు కదా మేడం. ఎస్ మేడం. ఈ తిరుపతి టీమ్ లో 5% 8% లో పోయిన మంత్ ను ఈ మంత్ లో ఉన్నారు మేడం. ఎస్ మేడం. వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇవి ఎలా ఏందనేది వాళ్ళకి అసలు క్లారిటీ రావట్లేదు మేడం. అంటే నేను అంత క్లారిటీగా తీసుకోలేకున్నాను, నాకు కొన్ని మంత్ కి ఏదో ప్రాబ్లం వల్ల. అయితే ఇప్పుడు దీన్ని లింక్ ఇస్తానన్నారు కదా మేడం. ఎస్ మేడం. ఆ లింక్ లో కొంచెం క్లారిటీగా కొంచెం షేర్ చేసే వీలుంటే చూడండి మేడం, నా కోసం రిక్వెస్ట్ మేడం ప్లీజ్. ఈ లింకే ఒకటికి 2 సార్లు చూస్తే మీకు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది క్లియర్ గా అర్థమవుతుంది మేడం. అందుకే యాక్చువల్లీ మీకు టైప్ చేస్తే సరిగా అర్థమవుతుందో అని నైట్ కూర్చొని మొత్తం రాసి ఫొటోస్ షేర్ చేశాను మేడం. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్న ఒకటికి 2 సార్లు మీ కింద వాళ్ళకి ఉన్న పీవీని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి రాస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అంటే నేను వాళ్ళకి కొంచెం దగ్గరలో లేను కదా మేడం. అంటే వాళ్ళు ఇట్లా ప్రతిదీ అంటే 8% 5% వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు. ఎస్ మేడం, ఎస్. వాళ్ళ అంటే ఈ ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళ కోసమే మేడం ఈ జూమ్ పెట్టింది. వాళ్ళు జూమ్ కి యాడ్ అవ్వలేదా? యాడ్ అవుతున్నారు, కానీ మా టీం వాళ్ళు అసలు అడ్మిట్ చేసుకొని వాళ్ళకి మాట్లాడాలంటే భయంగా ఉంది మేడం. పర్లేదు మేడం, ఏం కాదు. ఇప్పుడు జాయిన్ అయితే మీకు వాళ్ళు విన్నారు కదా, ఒక ఐడియా వస్తుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంకొకసారి వినమనండి, నేను సాక్షాత్ వీడియో పెట్టిస్తాను, వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఈసారి డౌట్స్ ఏమన్నా, అందుకే డౌట్స్ అడగమంటున్నా నేను. యాక్చువల్లీ సెషన్ 40 minutes ఎందుకు తీసుకున్నా అంటే డౌట్స్ ఎక్కువ అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎవరు అడగలేదు. అందుకని మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది. అడగలేదు అంటే మేడం, ఇప్పుడు మేము హైదరాబాద్ లో చూసిన ట్రైనింగ్ మీరు చెప్పింది ఒకలాగే ఉంది. కానీ ఈ 5% 8% లో ఏది డౌట్ ఎలా అడగాల ఏందనేది మాకు క్లారిటీ రావట్లేదు మేడం. ఓకే మేడం, మళ్ళీ ఒకసారి ప్రసాద్ సార్ క్లారిటీ ఇస్తారు మీకు. ప్రాక్టీస్ చేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు ఎలాగో కందుకూరులో మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రసాద్ సార్తో మాట్లాడితే మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తారు, ప్రసాద్ సార్ కానీ సురేష్ సార్ కానీ. ఓకేనా ప్రసన్న మేడం? ఓకే లీడర్స్ గమనించండి, ఈరోజు కందుకూరులో 10 గంటలకి మీటింగ్ జరగబోతోంది. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. కందుకూరు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి, మీ టీం బిల్డ్ అవటం కోసం హెల్ప్ అవుతుంది. 10 గంటలకి తిరుమల కళ్యాణ మండపం కందుకూరు.
సో లీడర్స్ గమనించండి, 8వ తారీఖు కావలి డిఎల్సిపిలో మీటింగ్ జరగబోతోంది 10 గంటలకి. అక్కడ కూడా సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. కావలి, సింగరాయకొండ సరౌండింగ్స్ లో ఉన్న టీము మంచిగా ప్రమోట్ చేసుకోండి. కోటి సార్, హరి సార్ వీళ్ళంతా కూడా. ఉలవపాడు అదే రోజు 2 గంటలకి మీటింగ్ జరగబోతోంది ఉలవపాడు. సార్ హరి సార్, ఉలవపాడు ఎక్కడ ప్లేస్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే లీడర్స్, మళ్ళీ తర్వాత అది గ్రూప్ లో మీకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆల్రెడీ ఉలవపాడులో ఒకసారి పెట్టాం సార్, కళ్యాణ మండపం, సేమ్ కళ్యాణ మండపం సార్. ఓకే మెన్షన్ చేయాల్సింది పర్లేదు. పోస్ట్ మార్చి మళ్ళీ అది నీళ్ళైతే ఈ రోజు పోస్ట్ చేయండి, రేపే కాబట్టి. సార్ తప్పకుండా. ఓకే సార్. అది సార్ కావలి 8వ తారీఖు 10 గంటలకి, ఉలవపాడు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతా ఉంది. అక్కడ గ్రేట్ లీడర్ సురేష్ సార్ అటెండ్ అవుతారు 2 చోట్ల. ఓకే. గ్రేట్ లీడర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ గారు గుంటూరు 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి అక్కడ అటెండ్ అవబోతున్నారు. గుంటూరు, చిలకలూరుపేట అక్కడ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ అక్కడ ప్రమోట్ చేసుకోండి. నెక్స్ట్ 14వ తారీఖు 9 గంటలకి సుబ్బయ్య శెట్టి సార్ గారు అటెండ్ అవబోతున్నారు. ఫస్ట్ టైం ఇన్ సింగరాయకొండ. నెలకి 46 లక్షలు తీసుకున్నటువంటి లీడరు మన మహా గురూజీ గారు. ప్రతి ఒక్క లీడర్స్ ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని, ఎందుకంటే ఫస్ట్ టైం మనకి సింగరాయకొండ వస్తున్నారు. గంజావర కళ్యాణ మండపం, నెల్లూరు రోడ్డు. ప్రతి ఒక్క లీడర్స్ దీన్ని మంచిగా ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే మన టీం యాక్టివ్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ మేడం, శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే టైం తక్కువ ఇచ్చినప్పటికీ కూడా చాలా క్లారిటీగా కొత్త వాళ్ళకి అందరికి అర్థమయ్యే రీతిలో నోట్స్ ప్రిపేర్ చేసి మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. క్లోజ్ ద సెషన్ సార్. Yes. ఏమన్నా